డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అన్వర్ గారు, గ్రేట్ ఎనర్జీ ఆఫ్ గివెన్ అండి. అసలు మామూలుగా కాదు. ఒక మంచి ఫీడ్బ్యాక్ నేనే ఇస్తున్నాను. అన్నీ ఒక రకంగా ఉంటాయి. ఇవాళ అన్వర్ గారు ఇచ్చేటువంటి ఎనర్జీ కానివ్వండి, అండ్ మీ దగ్గరకు వచ్చేటువంటి రిజల్ట్స్ కానివ్వండి. రీసెంట్గా కూడా చూసాను 7 crores చూపిస్తాను. అక్కడితోనే స్టార్ట్ చేద్దాం. డెఫినెట్లీ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. చాలా రోజుల తర్వాత ఒక్కొక్క మంచి బ్యాచ్ తోటి స్టార్ట్ చేయబోతున్నా. లక్కీ బ్యాచ్. ఆ బ్యాచ్ తోటి నాకు కూడా చాలా అభినవ సంబంధం ఉందని చెప్పి చెప్తాను. లక్ అందరికీ ఎందుకంటే ఎంపీ గారు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎస్పీ గారు వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో అలా చాలామంది ఉన్నారు సక్సెస్ అయినటువంటి వాళ్ళు, అండ్ మనం రెగ్యులర్గా చూపిస్తూనే ఉన్నాం కూడా. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఎస్, ఈ వీడియోలో చెప్పబోతుందండి వెరీ పవర్ఫుల్. ఈ వీడియో మరింత ఎనర్జీ తీస్తున్నాను, ఎందుకంటే ఈ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్కి ఇంకొంచెం పవర్ఫుల్ ఒక ఇంజిన్ ఫ్యూల్ అని చెప్పొచ్చు, పవర్ఫుల్ ఇంజిన్ ఆయిల్ అని చెప్పొచ్చు. అదే ఎన్ఎల్పి అండి. ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. వరల్డ్లో ఎవరైతే టాప్ మోస్ట్ కోచెస్ ఉన్నారో వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. ఎన్ఎల్పిలో జాగ్రత్తగా ఉండండి. ఈ ఎన్ఎల్పి ద్వారా మనలో ఉన్న భయాలను బయటకు తీయచ్చు. చాలామంది రకరకాల ఫోబియాస్ ఉంటాయి. కొంతమందికి పాము అంటే భయం, పిల్లి అంటే భయం, కుక్క అంటే భయం, బల్లి అంటే భయం, దెయ్యం అంటే భయం, చీకటి అంటే భయం, ఎత్తులు అంటే భయం, చావు అంటే భయం, అనారోగ్యం పాలైపోతాం భయం, నెక్స్ట్ ఇంకోటి అంటే ప్రేమను కోల్పోతాం, డబ్బును ఇలా రకరకాల ఫియర్స్ ఉంటాయండి. సో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పేది అంటే హైలీ సక్సెస్ తీసుకోవాలనుకుంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. మోడలింగ్ అంటే చాలామంది వేరే మోడలింగ్ ఉంది. ఇక్కడ మోడలింగ్ అంటే కాపీ చేయడం. మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ టెక్నిక్ కానీ మీరు అప్లై చేస్తే, అంటే లైఫ్లో ఏ సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో అందులో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాక్సింగ్ అవ్వాలనుకున్నాను అనుకోండి, లేడీస్ అవ్వాలనుకోండి మేరీ కోమ్ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అలా అంటే జెంట్స్ అవ్వాలనుకోండి మైక్ టైసన్ని, ఇలాంటివి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కరాటే తీసుకోవాలి, బ్రూస్లీ. అంటే మనం ఏ ఫీల్డ్లో ఎదగాలనుకుంటున్నామో ఆ పర్సన్ని మనం రోల్ మోడల్గా తీసుకోవాలి. రోల్ మోడల్గా తీసుకుని మోడలింగ్ చేయాలి, అంటే కాపీ చేయాలి, ప్లస్ క్రియేట్ చేయాలి. అయితే ఈ ఎన్ఎల్పి అనే కాన్సెప్ట్ని ఈ భూమి మీదకి బాగా వెల్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే రిచర్డ్ బ్యాండ్లర్, జాన్ గ్రిండర్ అండ్ టోనీ రాబిన్స్. అంటే వాళ్ళిద్దరు బాగా ఫేమస్ అండి. వీళ్ళతో పాటు వరల్డ్ టాప్ మోస్ట్ కోచెస్ ఎవరు, టోనీ రాబిన్స్, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక ఛాలెంజ్ తీసుకున్నారు. ఏంటి ఆ ఛాలెంజ్ అని అంటే, జాగ్రత్తగా ఉండండి. ఈ ఛాలెంజ్ అంటే చాలా అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి. యుఎస్ ఆర్మీ వాళ్ళు ఫేస్ చేసిన ఒక మేజర్ ప్రాబ్లమ్ వీళ్ళు చాలా సింపుల్గా సాల్వ్ చేస్తారండి. చాలా సింపుల్గా ఈ టెక్నిక్. ఇది యుఎస్ ఆర్మీ వాళ్ళు. ఈరోజు ప్రపంచంలో మీకు తెలుసు యుఎస్ ఆర్మీ అంటే ఎంత చాలా స్ట్రాంగ్ పటిష్టంగా ఉండదు. ఏం చేశారు వీళ్ళు? ఈ ఎన్ఎల్పి మోడలింగ్ టెక్నిక్తో రిజల్ట్స్ ఎలా తీసుకొచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళు ముగ్గురు కలిపి ఇన్స్టెడ్ ఆఫ్ చాలామంది ఏంటంటే మనం వినుంటాం ఫెయిల్యూర్ నుంచి చూసి నేర్చుకోవాలి, అలాగ ఉండకూడదు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వై నాట్ లెర్న్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ పీపుల్. అంటే ఎవరైతే బాగా సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారో వాళ్ళని ఒక 10 మందిని తీసుకోవాలండి. 10 మందిని ఇందులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 10 మందిలో ఉన్న కామన్ క్వాలిటీస్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏం అవ్వాలనుకున్నారు? బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నారా? మీ బిజినెస్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక టాప్ మోస్ట్ ఒక 10 పీపుల్ని తీసుకోండి. వాళ్ళ ఉన్న క్వాలిటీస్ పేపర్ మీద రాయాలి. మనం క్వాలిటీస్ పేపర్ మీద రాసి వాళ్ళని మనం ఏం చేయాలంటే కాపీ చేయాలి. అంటే డిసిప్లిన్ ఉంటుంది. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ మీరు చూస్తే డిసిప్లిన్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్ఎల్పి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత బాగా కాపీ చేయగలిగితే అంత బాగా సక్సెస్ అవుతారో. సక్సెస్ అయిన తర్వాత క్రియేట్ చేయాలి కొత్తగా మళ్ళీ. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ద డెవలప్డ్ టెక్నిక్ కాల్డ్ మోడలింగ్ అండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మోడలింగ్ ద్వారా మనము ఇక్కడ చూడండి ఒక కొటేషన్ ఉందండి, బెస్ట్ కెన్ ఆల్వేస్ ఇంప్రూవ్స్ బెస్ట్. అంటే బెస్ట్ కూడా ఇంకా బెస్ట్ అని డెవలప్ చేసుకోవచ్చట. అంటే మీరు గుడ్, గ్రేట్, ఎక్సలెన్స్ అంటే చాలామంది అంటారు, బా నీ పెర్ఫార్మెన్స్ గుడ్, బాగుంది అంటారు. కానీ జీవితాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైతే సాటిస్ఫై అయిపోతారో వాళ్ళకి రిజల్ట్స్ అక్కడితో అయిపోతాయి. అందుకే మహాకవి శ్రీశ్రీ అంటారు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ప్రపంచంలో ఎవరిని మోసం చేయలేరు. అంటే నేను ఓకే, నేను బాగానే ఉన్నానులే అని అలా అనుకోవడం వల్ల వాళ్ళు మహాకవి శ్రీశ్రీ చెప్పారు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నంతగా ప్రపంచంలో ఎవరిని మోసం చేయలేరు. మరి మీరేమనుకుంటారు? అన్నీ మాకు తెలుసులే, మేము బాగానే ఉన్నాంలే అని అనుకుంటారు. ఏదో ఒక దెబ్బ తగిలినప్పుడు తెలుస్తుంది అరే అని చెప్పేసి. నేను కూడా మన టైం గురించి వీడియో చేసామండి. ఈ వీడియోలో చెప్పేది అంటే వెరీ పవర్ఫుల్. మోడలింగ్లో ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫై ఎక్స్పర్ట్స్ ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ, నేను కప్పు గెలిచారని విరాట్ కోహ్లీ చాలాసార్లు చెప్పాడు. అతను ఏం చెప్పాడు? సచిన్ టెండూల్కర్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పేసి. అంటే ఈరోజు విరాట్ కోహ్లీ ఎందుకు అంత సక్సెస్ అయ్యాడు అంటే, అతనికి ఒక రోల్ మోడల్ ఉన్నారు, మోడలింగ్ ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ షహవాగ్ చూడండి. షహవాగ్ కూడా ఒకప్పుడు సచిన్ టెండూల్కర్గా బాగా ఇద్దరు ఒకలాగా ఆడేవారు. అంటే కాపీ అనేది చాలా అవసరం, బట్ కొత్తగా క్రియేట్ కూడా చాలా అవసరం. ఫస్ట్ ఎక్స్పర్ట్స్ లిస్ట్ రాయాలి.
ఇలా అయితే నేను మీకు ఒక ఎక్స్పర్ట్ని చూపిస్తాను, ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ పర్సన్ చూపిస్తానండి. అంటే నేను నా 9 days క్లాసెస్లో ఏం చేస్తానంటే 9 days క్లాసెస్లో హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, హైలీ రిచ్ పీపుల్, ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా బాగా డబ్బు సంపాదించాలి, ధనవంతులు అవ్వాలని దాంతో వస్తున్నారండి. నేనేం చేస్తానంటే ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ పీపుల్, బాగా ధనవంతుల యొక్క క్వాలిటీస్, వాళ్ళ యొక్క నేను స్టడీ చేస్తే ఆ క్వాలిటీస్ని, ఆ ఫ్రీక్వెన్సీనే నేను 9 days క్లాసెస్లో చెప్తాను. నేను ఎవరెవరిని స్టడీ చేశానంటే రిచర్డ్ బ్రాన్సన్ స్టడీ చేశాను, ఎలాన్ మాస్క్, జెఫ్ బెజోస్, ఇలా టాప్ మోస్ట్ పీపుల్, బిల్ గేట్స్, మనకి జెఫ్ బెజోస్, జాక్మా, ఇలాంటి వాళ్ళందరినీ స్టడీ చేసి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో అని నేను తెలుసుకున్న తర్వాత ఆ క్వాలిటీస్ నేను క్లాసెస్ చెప్తాను. అలా రీసెంట్గా మన క్యాబిన్కి ఒక అతను వచ్చారండి, సుబ్బిరెడ్డి గారు అని చెప్పేసి, ఇది మన క్యాబిన్ అని ఒకప్పుడు జస్ట్ 2 months బ్యాక్ వచ్చారండి. 2 months బ్యాక్. అందరూ జాగ్రత్త చూడండి, బెంగళూరు నుంచి మనల్ని కలడానికి ఫ్లైట్కి వచ్చి, కేవలం మనల్ని కలడానికి ఫ్లైట్కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారండి అతను. సో రీసెంట్గా అతనికి వచ్చిన ఇన్కమ్ 25 lakhs. బా ఈ ఫోటో ఎందుకు చూపించాను సార్, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని తీసుకెళ్ళిపోయాను సార్. అందుకే నాకు చూడండి 25 లక్షల ఫోటోలతో సహా పెడుతున్నానండి. 25 లక్షలు అంటే నా 9 days క్లాసెస్కి వచ్చిన తర్వాత టాప్ రిచెస్ట్ పీపుల్ని మీరు ఎలా కాపీ చేయొచ్చు, ఎలాగ మోడలింగ్ చేయొచ్చు, వాళ్ళు ఎందుకు బాడీ లాంగ్వేజ్ వాళ్ళు ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇంకొక మిరాకిల్ చూపించిపోతున్నానండి, మామూలుగా కాదు. చాలామంది ఫస్ట్ కొత్తలో అందరూ లా ఆఫ్ అట్రాక్షన్తో ఏదో బతకడానికి అనుకున్నారు, కానీ నేను చెప్తున్నాను బతకడానికి అంటే ఎలా బతకాలంటే బతికితే మీలాగా బతకాలనేలాగా నేను తయారు చేస్తాను. చూడండి ఇంకొక పర్సన్ చూపిస్తాను, ఎక్స్ట్రాడినరీ, మామూలుగా కాదు. మహా అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత సంపాదించండి, 1 లక్ష, 2 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి అంటారు. కానీ నేను ఇప్పుడు మీకు చూపించిపోతున్నా, నా క్లయింట్ ఇదే హైదరాబాద్లో 70 కోట్లు ఒక లేడీ సంపాదించారండి. 70 కోట్లు మేనిఫెస్టేషన్, 1 crore రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. మేడం పేరు కూడా జయలక్ష్మి గారు. సో ఇక్కడ చూడండి 70 crores, పిక్చర్ జాగ్రత్త చూడండి. 70 కోట్లు. నేను కింద ఇందాక వాయిస్ మెసేజ్ పెట్టాను, కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్పేసి అన్నాను. సో ఇక్కడ చూడండి 70 crores రిసీవ్డ్ సార్, 1 crore అడ్వాన్స్. ఇందాక చాలాసేపు మార్నింగ్ కూడా ఫోన్ మాట్లాడారు. సో చూడండి సార్, పిక్ కూడా పెడతాను. 70 కోట్లు. నా రిజల్ట్స్, నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్, రిజల్ట్స్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఆ మేడం ఆనందం అయితే ఒకటే మాట్లాడారు సార్, ఎస్ 1 crore, 70 కోట్లు అంటే ఒక్కసారి చూడండి సార్ ఎలా ఉంటుందా అసలు ఆ వైబ్రేషన్స్, ఆ ఎనర్జీ. సో త్వరలో ఆవిడని మనం ఇక్కడ కూడా ఇంకో వీడియో చేద్దామండి ఆవిడతో. షూర్ అండి, డెఫినెట్గా, అసలు డౌట్ లేదు. అసలు మామూలులాగా లేదు లోపల. నాకు ఎప్పటి నుంచో రావాల్సిన, జాగ్రత్తగా ఉండండి, ఎప్పటి నుంచో రావాల్సిన ప్రాపర్టీ ఆవిడకి వచ్చిందండి. ఆవిడ ఒక్క మాట అన్నారు, సార్ మీరు నా లైఫ్లోకి రావడం మహా అదృష్టం అండి నాకు, అంటే ఇంకొక గాడ్ అన్నాను. మేడం అలా అని కాదు, థ్యాంక్ యూ సో మచ్ అంటే చెప్తున్నానండి. 70 కోట్లు వస్తే ఎలా ఉంటుందండి లైఫ్ అసలు. ఇంక తిరిగి సో నేను చెప్తున్నాను, మీరు కూడా కోటీశ్వర్లు అవ్వాలనుకుంటే ఇమ్మీడియట్గా రేపటి నుంచి లేట్ చేయకండి. సో అయితే ఇంకా నేను చెప్తానంటే స్టెప్ నెంబర్ 2, అబ్జర్వ్ చేయాలి. అంటే బాగా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఏ టైంకి లెగుస్తారు, ఏం చేస్తారు, వాళ్ళు ఏ ఫుడ్ తింటారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీరు అబ్జర్వ్ చేసేటండి. అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళ థాట్ ప్రాసెస్. హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఫస్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా, అంటే మనం అంటే అప్పుడప్పుడు ఆ థాట్ ప్రాసెస్ విన్నప్పుడు ఒక్కసారి షేక్ అవుతాం అనమాట మనం. ఏంట్రా బాబు థాట్ ప్రాసెస్ అసలు మామూలుగా కాదని. వాళ్ళ స్ట్రాటజీస్ ఏం అప్లై చేస్తుంటారో ఇలా మనం అబ్జర్వ్ చేయాలండి. సక్సెస్ఫుల్ పీపుల్ స్ట్రాటజీస్ ఎలా ఉంటారు, ఎందుకంటే హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ గుర్తుపెట్టుకోండి, దే హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి స్ట్రాటజీ ఉంటుంది. సో ఇదండి. దాని తర్వాత ఇంకా తీసుకుంటే స్టెప్ నెంబర్ 3, రెప్లికేటింగ్ సక్సెస్. అంటే ఎన్ఎల్పిలో రెప్లికా అంటే మనకు ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు ఎవరో ఒక పర్సన్ చూసి మనం ఓకే వీళ్ళు కలాలనుకుంటాం, వాళ్ళతో మాట్లాడాలనుకుంటాం, విచిత్రం అంటే వాళ్ళు మిస్ అయిపోతే అలాంటి పర్సన్ జీవితాన్ని కలుస్తామండి మనం. అలాంటి పర్సన్ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఎనర్జీస్ కానీ. ఎందుకంటే ఎప్పుడో అనుకున్నది ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు అనుకున్నది రేపు ఫ్యూచర్లో అవుతుంది. సో మీరు అందరూ గుర్తుపెట్టుకొని ఈ 3 పనులు చేయండి. అదే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే విజువల్, మనిషి బ్రెయిన్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడడం ద్వారా, వినడం ద్వారా, చేయడం ద్వారా. చిన్నప్పుడు మనకి స్కూల్స్ కాలేజీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా చెప్పరా అంటే మేషారు, సార్ నేను చెప్పలేను కానీ మేషారు రాసిస్తాను అనేసి అనేవారు. నువ్వు రాయనంటే సార్ నేను రాయలేని చెప్పేస్తాను సార్ అనేసి అంటారండి. అంటే ఒక్కొక్కరిది బ్రెయిన్ ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది. విజువల్, ఆడిటరీ, కైనెస్టిక్. ఈ 3 కానీ మీరు ఆడిటరా, కైనెస్టిక్, విజువల్ అని తెలుసుకుంటాట అప్పుడు మనం సక్సెస్ అవ్వచ్చండి. అయితే ఇక్కడ నేను చెప్పేదంటే ఇక్కడ చూడండి, యుఎస్ ఆర్మీ వాళ్ళకి ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఈ ఎన్ఎల్పి ద్వారా వాళ్ళు ఎలా సాల్వ్ చేశారో చూద్దాం. ఈ యుఎస్ ఆర్మీ వాళ్ళు డైరెక్ట్గా ఎవరిని కలిసారు, వీళ్ళు ముగ్గురిని కలిసారు. మాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మేము చాలామంది
ఎవరైతే మా దగ్గర జవాన్లు ఉన్నారో, సోల్జర్స్ ఉన్నారో వాళ్ళ మీద చాలా డబ్బు పెడుతున్నాం, కానీ వాళ్ళు సరిగ్గా షూట్ చేయలేకపోతున్నారు, చాలా టైం వేస్ట్ అయిపోతుంది మాకు అని చెప్పేసి. ఈ ప్రాబ్లం మీరు ఏమైనా సాల్వ్ చేయగలరని యుఎస్ ఆర్మీ వాళ్ళు మొత్తం మేజర్ జనరల్స్ ఎవరైతే టాప్ మోస్ట్ పీపుల్ ఉన్నారో వీళ్ళ ముగ్గురిని కలిసారండి. సో ఎవరైతే స్నైపర్స్ ఉన్నారో మా స్నైపర్స్కి మీరు టార్గెట్ మిస్ అయిపోతున్నారు, మీరు కరెక్ట్గా టార్గెట్ పెట్టాలన్నారు. వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే మేము ఈజీగా సాల్వ్ చేస్తుంటే యుఎస్ ఆర్మీ వాళ్ళు షాక్ అయిపోయారు. ఇదేంటండి ఇంత పెద్ద, మీకు తెలుసా అసలు ఎంత పెద్ద ప్రాబ్లం మేము మాట్లాడుతుంది మీకు తెలుసా, మీరేం సింపుల్గా సాల్వ్ చేస్తాం అంటున్నారు ఏంటి అనేసానంటే, నోనా మేము సాల్వ్ చేస్తాం, బట్ చిన్న కండిషన్, మీ దగ్గర ఎవరైతే టాప్ షూటర్ ఉన్నారో ఆ షూటర్ ఒక్కరి పర్సన్ మాకు అప్పచెప్పండి అనేసి అన్నారు మాకు అని. అంటే సరే అని చెప్పేసి ఒక టాప్ షూటర్ని వీళ్ళ ముగ్గురికి అప్పచెప్పారండి. వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే ఆ షూటర్కి ఏం చెప్పారంటే టార్గెట్ పెట్టి ఒక టార్గెట్ పెట్టినప్పుడు ఆ షూటరు ఎలాగ చూస్తున్నాడు అబ్జర్వ్ చేశారనమాట. ప్లస్ ఆ షూటరు అసలు ఎలా వింటున్నాడు, ఏదైనా ఒక కమాండ్స్ వచ్చినప్పుడు ఎలా వింటున్నాడు. రెడీ కమాన్ ఎవ్రీబడి ఆర్మీ ఇస్ రెడీ కమాన్ వీఆర్ రెడీ టు అటాక్ అని ఒక అటాక్ ఇచ్చినప్పుడు ఓకే సార్ ఓకే వీఆర్ రెడీ అని అంటాం కదా, కమాన్ అని అలర్ట్ అని అనగానే అతను ఆ కమెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు అబ్జర్వ్ చేశారనమాట టాప్ షూటర్ని. అదేవిధంగా అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఎందుకనంటే సోల్జర్ వచ్చే ముందు బుల్లెట్ కన్నా ఫస్ట్ బాడీ అలర్ట్గా ఉండాలండి. అదే నేను ఏంట్రా పడుకున్నాను రిలాక్స్గా ఉన్నాను అంటే వచ్చి కాల్చి వెళ్ళిపోతాడు. అందుకే ఆర్మీ పోల్ ఎస్ సోల్జర్స్ ఎస్ సార్ అనగానే ఫస్ట్ గన్న కన్నా ఫస్ట్ ఎస్ సార్ అని రెడీ అయిపోతారు. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేశారు ఎవరు, వీళ్ళు ముగ్గురు కలిపి. అంటే ఒక హైలీ టాప్ షూటర్ యొక్క ఎలా టార్గెట్ చూస్తున్నాడో, ఎలా వింటున్నాడు కమాండ్స్, ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేసి వాళ్ళు నోట్ చేసుకున్నారన్నమాట ఎవరు, వీళ్ళు ముగ్గురు. అప్పుడు ఏం చేశారంటే సో ఇతను ఈ షూటరు ఒక్కోసారి అంటే మ్యాక్సిమం 10లో 8 కొట్టేసాడండి. కొడితే మిస్ అయింది అంటే ఆ 8 ఎలా కొట్టాడు, మిస్ అయినప్పుడు అతను ఎలా ఉంది బాడీ లాంగ్వేజ్, అతను రికార్డింగ్ అంటే వినేటప్పుడు ఎలా ఉంది అన్నీ అబ్జర్వ్ చేశారనమాట. అవన్నీ అబ్జర్వ్ చేసి నోట్ చేసి అప్పుడు యుఎస్ ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసుకొని మొత్తం ఏం చేశారంటే బెస్ట్ షూట్ ఎలా కొట్టాడు, వరస్ట్ షూట్ ఎలా కొట్టాడు కూడా రికార్డ్ చేసుకున్నారు వాళ్ళు ఎవరో టాప్ షూటర్. ఇదే విషయాన్ని ఇక్కడ చూడండి 2 to 3 hours బాగా స్టడీ చేశారన్నమాట అతని మీద. ఓకే మనం రాసుకుంటారు ఇంటర్వ్యూలు ఎలాగండి జనరల్గా. అప్పుడు యుఎస్ ఆర్మీ దగ్గరికి వెళ్ళి అందులో మొత్తం అందరినీ తీసుకుని వాళ్ళకి ఏం చేశారంటే 10 న్యూ షూటర్స్ తీసుకున్నారు యుఎస్ ఆర్మీ నుంచి. వీళ్ళకి చెప్పారనమాట ఇగో ఆ టాప్ షూటర్ ఇలా చేశాడు, మీరు కూడా ఇలా చేయాలి. అయితే ఇదే విషయాన్ని ఆ టాప్ షూటర్ని అడిగారు, నువ్వే ట్రైనింగ్ ఇవ్వచ్చు కదంటే, సార్ నాకు అవేం తెలియదండి, నేను ట్రైనింగ్ ఇవ్వలేను కానీ నేను పేల్చమంటే పేలుస్తానని. వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటే ఆ విషయాలన్నీ వీళ్ళకి నేర్పారట. వీళ్ళకి నేర్పగానే ఏమైందండి, సింపుల్గా 100% సక్సెస్ వచ్చిందండి. అది అంటే మన హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ని మీరు కాపీ చేసి నేర్చుకుని వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి తెలుసుకుని అప్లై చేస్తే లైఫ్లో 100% సక్సెస్ వస్తుంది. ఆ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ డిప్రెషన్లో ఉన్నప్పుడు పీపుల్ని ఎలా ఇంప్రెషన్ చేస్తారు అనేది ఈ 9 days క్లాసులో నేను చెప్తాను. మీరు ఈ వీడియోలో చూసి ఇంకా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే సింపుల్గా మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో డిసిప్లైన్ అని మీరు టైప్ చేయండి. ఎందుకంటే డిసిప్లైన్ మీరు ఫాలో అయితే సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఎస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఎనీవేస్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. 70 crores అసలు 70 కోట్లు బా చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. ఒక లేడీ చేత ఎప్పటి నుంచి రావాల్సిన ఆవిడ ఆనందం అండి. నేను కట్ చేస్తున్నాను, నేను యాక్చువల్లీ మీటింగ్లో ఉన్నాను, కట్ చేస్తుంటే చేస్తున్నారు అని చెప్పి సరే సార్ ఒక్కసారి నేను మామూలుగా లిఫ్ట్ పెడతాను సార్ మేడం ఏంటి మేడం ఏమైందంటే సార్ 70 కోట్లు అంటే ఏంటి మేడం వచ్చిందా, అవును సార్ అండి. నేను వెంటనే ఒక మీటింగ్లో ఉన్నాను అనమాట. 70 కోట్లు నాకు మనీ అంటే ఒక వైబ్రేషన్ కదండి ఎవరికైనా. నేను చెప్తున్నానండి మీరు ఎలా ఉన్నా కూడా నేను మిలియనర్ చేసే బాధ్యత నాది. నేను మళ్ళీ చెప్తున్నా సక్సెస్ అవ్వాలని మీకుంటే ఎలా అవ్వాలనేది నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్ సార్. క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే మేము కూడా ఒక్కొక్క ఎంపీ స్థాయిలో ఎదగాలి అనుకున్నప్పుడు, లేదంటే డిపార్ట్మెంట్ వైస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేదంటే జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు, లేదా అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అన్వర్ గారి క్లాస్ కనుక వెళ్తే మైండ్ సెట్ మారుద్ది. అట్ ద సేమ్ టైం ఆ రిజల్ట్ మేము కూడా చూడొచ్చేమో అనుకున్నటువంటి ఆలోచనతో వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఈగర్గా క్లాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. ఈసారి 11th బ్యాచ్ పేరు లక్కీ బ్యాచ్ అండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మంది పీపుల్ వస్తున్నారు. ఈసారి క్లాస్ ఎలా ఉంటుందంటే నేను సేల్స్ అఫర్మేషన్స్ ఇస్తున్నాను,
దాంతోపాటు స్టాక్ మార్కెట్, రీసెంట్గా మన వాళ్ళు చాలా మంది స్టాక్ మార్కెట్లో సార్ ఆల్మోస్ట్ పడిపోయాం, అలా షేర్ పడిపోతున్నప్పుడు కూడా మనం ఇచ్చే ఎఫర్మేషన్ వాడి అలా పెరిగిపోయిందండి ఒక్కసారి. అంటే ఎఫర్మేషన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇంతకుముందు చెప్పానండి, సుడిగుండంలోకి వెళ్ళిపోయినా కూడా సునామీ లాగా మన పైకి లాగలదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, లైఫ్లో మీరు ఏది సాధించాలన్నా చుట్టుపక్కల మీ చుట్టూ ఎంత ఇంట్లో ఎలా ఉంటుందంటే జీవితంలో ఏదో సాధిద్దామంటే ఇంట్లో వాళ్ళే నమ్మరండి. సో అలాంటి స్టేజ్లో నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని చూసి ఫస్ట్ చాలామంది నవ్వుతుంటారు, తర్వాత మిమ్మల్ని నమ్మేలాగా. అంటే జనరల్ ఎలా ఉంటుందంటే లైఫ్లో మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతల చాలా నవ్వుతుంటుంటారు, అలా మీకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఫ్యామిలీలోనే మీరే ఒక రిచెస్ట్ పర్సన్ లాగా, మీరే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా. ఇంతకుముందు నేను చెప్పానండి, ఇన్స్పైర్ అయితే జీవితంలో ఎక్స్పైర్ అవ్వలేం. సో ఎలాగ అంటే ఈ ఆల్మోస్ట్ 9 days క్లాసెస్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా మీ జీవితాన్ని, మీ మైండ్ సెట్ని మారుస్తుంది, మీలో పాజిటివ్ డెవలప్ అవుతుంది. అండ్ అదేవిధంగా డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ ఎలా చేయొచ్చు, లిమిటింగ్ బిలీఫ్, సార్ ఏది గాడ్, ఏది యూనివర్స్. ఇంకొకటి ఏంటంటే సార్ అంత డబ్బు కోరుకోవచ్చా, అంత పెద్ద లగ్జరీ కార్ కోరుకోవచ్చా, నాకు అసలు ఇన్కమే లేదు, అసలు సింగిల్ ఇన్కమ్ కూడా లేని వాళ్ళు. ఈరోజు చాలామంది హౌస్ వైఫ్స్ అండి మన క్లాసెస్కి వచ్చి ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకున్నారు ఈరోజు చాలామంది. ఎందుకంటే ఏ ఇంట్లో ఇద్దరు సంపాదిస్తారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, వాళ్ళ లైఫే కాదు వాళ్ళ పిల్లల లైఫ్ కూడా బాగుంటుంది. ఈరోజు చాలామంది ఏంటంటే ఓన్లీ సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవుతున్నారు. నేను నా క్లాసెస్లో కొన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ద్వారా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా మిలియనీర్ ఎలా అవ్వాలని చెప్పేసి ఈ క్లాసెస్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. ఎస్, వెల్కమ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.